మాట్లాడుకున్నాం. సర్వశక్తిమంతుని యొక్క తన సర్వశక్తిని ఎక్కడ వినియోగపరచబడింది, దేవుడు తన సర్వశక్తిని వాడింది ఎక్కడ అని అడిగితే ఏమని చెప్పాలి? క్రీస్తు పునరుత్థానంలో దేవుడు తన సర్వశక్తిని అంతా వాడాడు. ఆ క్రీస్తును తిరిగి లేపే ప్రాసెస్లో ఆయన ఒక్కనే కాదు, కానీ ఎవరైతే ఆయన మరణం యొక్క సాదృశ్యంలోకి ఏకీభవిస్తున్నారో, అంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, నేను క్రీస్తుతో కూడా మరణించాను, నేను క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డాను, నేను క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డాను, నేను క్రీస్తుతో కూడా మహిమ పొందుచున్నాను. ఈ మాటలు నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో కూడా దేవుడు తన సర్వశక్తిని వినియోగపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ సర్వశక్తిని వాడే ప్రాసెస్ని ఈరోజు ఇంకా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆ సర్వశక్తి అనగా పునరుత్థానము అంటే కింద నుంచి అనగా అపరాధముల చేత పాపముల చేత చచ్చి సమాధి చేయబడి ఎండిపోయి ఆ యొక్క చెల్లాచెదురుగా పడినటువంటి ఎముకలని తిరిగి లేపగలిగిన దేవుడు అని మాట్లాడుకున్నాం. ఆ స్థితి నుండి క్రీస్తు యేసునందు మనము తిరిగి లేపబడ్డాము అని మాట్లాడుకున్నాం. అలా లేపడానికి సర్వశక్తిమంతుడు తన సర్వశక్తిని వినియోగపరిచినట్టుగా మనం చూస్తాం. ఇది కింద నుంచి పైకి లేపుతున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. అంతేకాదు అపరాధముల చేత పాపముల చేత చచ్చి సమాధిలో ఉన్న వారిని పైకి లేవనెత్తి ఎక్కడి దాకా లేపబడ్డామట? ఎక్కడి దాకా లేపబడ్డాం? ఎక్కడి దాకా లేపబడ్డాం మనం? పరమ తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడైన పరమ తండ్రి యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వన, తండ్రి కుడి పార్శ్వన కూర్చుండబెట్టబడే స్థాయి దాకా లేపబడ్డాం. ఆమేన్. నిజస్థితి ఏమో అత్యంత లోతైన సమాధిలో ఉండే ఎండిపోయినటువంటి ఎముకల స్థితి నుండి దేవుని సన్నిధిలో, జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఆయన కుడి పార్శ్వన కూర్చుండే స్థాయికి మనము లేపబడ్డాం. అలా చేయడం కోసం దేవుడు తన సర్వశక్తిని వినియోగపరుస్తూ ఉన్నాడు. ఈ మాటని లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు అదే సర్వశక్తి, అంటే కింద నుంచి పైకి లేపబడ్డం అనే విషయంలో వాడబడినటువంటి శక్తి, అలాగే ఈరోజు నేను ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా హారిజాంటల్గా మనం మార్పు, హారిజాంటల్ కన్వర్షన్ గురించి, హారిజాంటల్ లేకపోతే పోయినసారి ఏమో వర్టికల్గా కింద నుంచి పైకి లేవడం గురించి మాట్లాడితే, ఈరోజు మాత్రం ఏం చేస్తాం మనం? హారిజాంటల్గా అనగా సమాంతరంగా ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగా మారామో, ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతామో, ఎలాగ రెక్టిఫై అవుతామో, అందులో దేవుడు తన సర్వశక్తిని ఎలా వినియోగపరిచాడో ఇదే భాగంలో నుండి 2వ అధ్యాయం నుంచి మాట్లాడుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలోనికి అనగా కింద నుంచి పైకి లేపబడిన మనము, కింద నుండి పైకి లేవనెత్తబడిన మనము, అంత మాత్రమే కాదు, కింద నుంచి పైకి మాత్రమే కాదు, హారిజాంటల్గా కూడా మనం కన్వర్ట్ అవుతున్నాం. ఎలాగా కన్వర్షన్ జరుగుతూ ఉంది? కన్వర్షన్ అనేది ఇది దేని కన్వర్షన్ అంటే సోల్ కన్వర్షన్ అనండి ఒకసారి. అంటే నీ లోపల ఉన్న నీ ప్రాణము లేదా నీ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మలో మార్పు గురించి మాట్లాడుతున్నాను. ఈ ఆత్మలో మార్పు ఎలాంటి మార్పు అంటే గమనించండి ఒకసారి. దేవునికి ఆ చివరన ఉండే, అంటే చూడండి ఒకసారి, నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుని యొక్క సమీపంగా ఉండగలిగిన స్థితి కొంతమందికి, లేకపోతే ఒక స్థాయి కలిగిన ఆత్మీయ జీవితం కలిగినటువంటి వారికి అవకాశం ఇవ్వబడింది. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండలో 24వ అధ్యాయంలో కనుక మనం చూస్తే దేవుడు ఒక లెవెల్స్ని మనం చూస్తాం. దేవుని సన్నిధి చేరాలంటే, దేవునికి సమీపించాలంటే అందరికీ అవకాశం లేదు. సమస్త అన్యజనుల నుండి దేవుడు తన జనాంగం అనగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సమస్త అన్యజనుల నుండి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఆ యొక్క సీనాయి కొండ దగ్గరికి నడిపించాడు. ఆ కొండ దాకా రావడానికి ఎవరికి అవకాశం ఉంది? ఇశ్రాయేలు ప్రజలకు అవకాశం ఉంది. అంతేకాదు ఆ కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక బారికేడ్స్ లాంటివి ఉంటాయి, అది దాటి రావద్దు, ఆ గీత దాటి రావద్దు. అక్కడ దాకా రావడానికి ఇశ్రాయేలు ప్రజలకి, అన్యజనులకి ఏమో అక్కడ దాకా రావడానికి కూడా అవకాశం లేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలకి మాత్రం సీనాయి కొండ దాకా వచ్చే అవకాశం ఉంది. అందులో నుండి 70 మంది ప్రధానులు అనండి ఒకసారి మాట. ఈ ఇశ్రాయేలు ప్రజల్లో నుండి 70 మంది ప్రధానులు అంటే 70 మంది ఆత్మీయంగా ఉన్నత స్థితి కలిగినటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది? 70 మంది సెలెక్ట్ చేయబడి వాళ్ళు ఇంకొంచెం ముందుకు వస్తారు.
దేవుని కొండెక్కడానికి అవకాశం దొరికింది వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేల్ ఎక్కడి దాకా రావాలి? కొండ వరకే రావాలి. కొండ పైకి ఎక్కడానికి ఎవరికి అవకాశం ఉంది? 70 మంది ప్రధానులకు ఉంది. ఈ 70 మంది ప్రధానుల తర్వాత వాళ్ళకంటే ముందు ఇంకొంచెం ముందు ఉండడానికి నాదాబు అబీయులకు అవకాశం ఇవ్వబడింది. ఎవరండి? ఓకే, అహరోను అనబడుతున్న దేవుని ప్రధాన యాజకుడిగా ఉండబోయే ఆ ప్రధాన యాజకుని కుమారులు అనబడుతున్న నాదాబు అబీయులకి ఆ ముందు అనగా 70 మంది ప్రధానుల కంటే వీళ్ళు ముందు ఉంటారు. ఇంకొంచెం ముందు ఉండొచ్చు వీళ్ళు, ఇంకొంచెం ముందుకు రావచ్చు వీళ్ళు. ఎవరు చెప్పాలి ఒకసారి? ఎవరు? నాదాబు అబీహు. తర్వాత చూడండి ఒకసారి, వీళ్ళిద్దరి కంటే ముందు వాళ్ళ తండ్రి అయిన అహరోనుకి ఇంకొంచెం ఎక్స్ట్రా అవకాశం ఉంది. వాళ్ళ తండ్రి అయిన అహరోనుకు ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఆయన కంటే ముందు, ఇక అందరికంటే ముందు మోషేకి అవకాశం ఉంది. ఒక మాట రాస్తుంది, ఒకసారి ఈ మాట చదవండి ఒకసారి. నిర్గమాకాండం 24వ మొదటి వచనం. నిర్గమాకాండం 24వ మొదటి వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లా నేను నీవును అహరోనును నాదాబు అబీహు ఇశ్రాయేల్లో పెద్దలైనటువంటి 70 మంది యెహోవా యొద్దకు రావచ్చు, ఎక్కి రావాలి. ఓకే, ఏం చేయాలి? దూరమున సాగిలపడాలి, దగ్గరికి రావద్దు వీళ్ళందరూ కూడా. అందరూ దగ్గర, ఓకే, ఇశ్రాయేల్ అందరేమో కొండ దగ్గర రావాలి. ఎవరు కూడా కొండని సమీపించొద్దు. ఒక గీత గీసి ఆ గీత దాటి ఎవరు రాకూడదు. బౌండరీస్ నియమించబడ్డాయి. తర్వాత అందులో నుండి మోషే, అహరోను, నాదాబు, అబీహులు మరియు 70 మంది ప్రధానులు. వీళ్ళకి మాత్రం కొండ ఎక్కే అవకాశం దొరికింది. పైకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే దూరమున ఏం చేయాలి? నిలిచుండి దూరమున సాగిలపడి ఉండాలి. అంతేగాని దగ్గర రాకూడదు. వీళ్ళు దగ్గరకు వచ్చే అవకాశం లేదు. వీళ్ళు ఏం చేయాలంటే దూరమున ఉండాలి. గమనించండి ఒకసారి. ఈ దూరమున ఉండి తర్వాత చదవమా, కంటిన్యూ. మోషే మాత్రమే యెహోవాను సమీపించవలెను, వారు సమీపింపకూడదు, మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు. గమనించండి ఒకసారి. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి ఒకసారి ఆలోచించండి ఒకసారి. నేను చెప్పే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి ఒకసారి. మోషేని సమీపించేది ఎవరు అంటే, దేవుణ్ణి సమీపించేది ఒక్క మోషే మాత్రమే. ఓకే, మోషేకి వెనకాల ఎవరున్నారు? అహరోను ఉన్నాడు, దూరంగా ఉండాలి. అహరోను వెనకాల ఎవరున్నారు? నాదాబు అబీహులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? దూరంగా ఉండాలి. వాళ్ళ వెనకాల ఎవరున్నారు? 70 మంది ప్రధానులు ఉన్నారు. వాళ్ళ వెనకాల ఇంకా కొండ దాకా వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. సో ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని సన్నిధికి చేరడానికి కొన్ని లెవెల్స్ ఉన్నాయి అని తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని సోల్ కన్వర్షన్లో లెవెల్స్ అంటాం. వీటిని సోల్ కన్వర్షన్లో లెవెల్స్ అంటాం. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. నేను ఈరోజు కొన్ని టర్మినాలజీ వాడుతున్నప్పుడు, నేను కొన్ని టర్మ్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాటిని ఈ లోక సంబంధమైనటువంటి రెగ్యులర్ డెఫినేషన్స్, భాషాపరమైనటువంటి డెఫినేషన్లో నుంచి వాటిని చూడొద్దు. ఉదాహరణకి విగ్రహం అనే పదం వాడాను అనుకోండి. ఓకే, విగ్రహం అనే పదం వాడితే ఏదో ఒక విగ్రహాన్ని ఊహించుకోవడానికి వీలు లేదు. బైబిల్లో మాట్లాడే విగ్రహం వేరే, బైబిల్లో మాట్లాడే విగ్రహారాధన వేరే ఉంది. ఓకే, జస్ట్ అందరి కోసం ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈవెన్ ఈ మాటలు ఆన్లైన్లో చూసే వాళ్ళు కూడా ఉన్నారు, రకరకాల వాళ్ళు చూస్తుంటారు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను. గమనించండి ఒకసారి. కొన్ని టర్మినాలజీ, కొన్ని టర్మ్స్ నేను వాడుతున్నప్పుడు, బైబిల్లో ఉన్న టర్మ్స్ని నేను వాడుతున్నప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి, గమనించాలి. అదేంటంటే ఈ టర్మ్స్ రెగ్యులర్గా మన పుస్తకాలు, మన యొక్క డిక్షనరీలో ఉండేటటువంటి వాటి యొక్క అర్థాలకి, ప్రపంచంలో ఉన్నటువంటి అవగాహనకు సంబంధించిన విషయాలకి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి జాగ్రత్తగా గమనించండి ఒకసారి. మొదటిగా ఈ మాటని అర్థం చేసుకున్నాం. విగ్రహము అంటే, ఓకే, ముందుగా ఈరోజు ఇక్కడ ఈ ఎఫెసీ పత్రిక ఏదైతే మాట్లాడుకుంటున్నామో, పోయినసారేమో కింద నుంచి పైకి లేవడం గురించి మాట్లాడుకున్నాం. ఈసారి హారిజాంటల్గా దేవుని సమీపించడం గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని సమీపించడం ఎలాగా, ఎక్కడి నుంచి ఎక్కడికి సమీపించాలి అని చెప్పేటప్పుడు కొన్ని టర్మ్స్ని, కొన్ని ప్రత్యేకమైన టర్మ్స్ నేను వాడుతున్నప్పుడు వాటిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ముందుగానే వాటి గురించి మాట్లాడుతున్నాను. రైట్, చూడండి ఒకసారి ఏ విషయాలు. ముందుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సమీపించే వాళ్ళలో, ఓకే, సో మొదట సెంటర్లో ఒక లైన్ గీసి దానికి 0 అని పెట్టండి. ఈ లైన్ పేరు నంబర్ ఎంత? 0. 0కి అవతలకి వెళ్తే మైనస్లు ఉంటాయి. ఓకే,
అవతలకి, బయటికి వెళ్తే ఏమవుతాయి? మైనస్లు వస్తాయి, మీకు లెఫ్ట్ సైడ్ అనమాట. ఓకే, అదే జీరోకి రైట్ సైడ్ వస్తే ప్లస్లు వస్తాయి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ జీరో అనేది న్యూట్రాలిటీ. అంటే ఒక సోల్, దేవుని చేత సృష్టించబడిన ఒక సోల్ దేవుణ్ణి సమీపించడం కోసం కొన్ని మాట్లాడతాను, జాగ్రత్తగా రండి ఒకసారి. సెంటర్లో ఉన్నదాన్ని ఏమంటాం? జీరో, న్యూట్రల్, జీరో, ఒక కామన్ నార్మల్ సోల్. ఈ సోల్ ఏం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి సమీపించాలి. దేవుణ్ణి సమీపించడం కోసం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఈ దేవుణ్ణి సమీపించినటువంటి సోల్ని, అనగా ఒక స్టెప్ కనుక దేవుని వైపు నడిస్తే +1కి వెళ్ళాం అనుకుందాం. +1కి వెళ్తే వాడిని ఏమంటారంటే గేర్ అంటారు. ఏమంటాం అనండి ఒకసారి. ఓకే, హీబ్రూలో గేర్ అనే పదానికి స్ట్రేంజర్, పరదేశీ అని అర్థం. అనండి ఒకసారి. ఓకే, దీన్నే మీ బైబిల్లో, మన బైబిల్లో ఏమని రాస్తుందంటే యెహోవా మందిరంలో, ఆయన సన్నిధిలో, ఆయన పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడు అని రాసి ఉంటుంది. అతిథిగా ఉండదగిన వాడు అంటే అర్థం ఏంటి? ఆ అతిథిగా ఉండడం అంటే అర్థం ఏంటంటే గేర్, స్ట్రేంజర్, ఒక పరదేశీ, అతిథి అని అర్థం. ఓకే, అర్థమవుతుంది నేను మాట్లాడేది. జీరో నుండి మనం ఎటువైపు అడుగులేస్తున్నాం? ప్లస్ వైపు అడుగులేస్తున్నాం. అంటే దేవునికి దగ్గర అయ్యే దాంట్లో ఫస్ట్ స్టెప్ పేరు ఏం పేరు? ఓకే, ఆ పదం తెలిసినా తెలియకపోయినా ఏం చేయాలి? అతిథి లేదా పరదేశి, స్ట్రేంజర్స్ అంటాం. ఇశ్రాయేల్ దేశంలో పరదేశులు ఉంటారు. ఈ పరదేశులు అంటే అర్థం ఏంటంటే వీళ్ళు వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టారు, వాళ్ళ స్వజనులను విడిచిపెట్టారు, సొంత ప్రాంతాలను విడిచిపెట్టి ఇశ్రాయేలు దేవుణ్ణి, జీవం కలిగిన దేవుణ్ణి ప్రేమించి ఇష్టపడి ఆ దేవుని ప్రజలతో ఉండటానికి ఈ ల్యాండ్లోకి ఎలా వచ్చారంటే ఏమంటారు వాటిని? మైగ్రేట్ అయ్యి వచ్చారు. ఓకే, అనగా ప్రవాస దేశస్తులుగాను, పరదేశులుగాను, ప్రవాసవాసులుగా వచ్చారు. సో మొదటి స్టేజ్ ఏమంటాం? దేవుని సన్నిధికి సమీపించినప్పుడు గేర్, అనగా ప్రవాసులము, పరదేశులము లేదా అతిథులం అన్నమాట. సో ఈ అతిథిగా ఉండటానికి కూడా మనకు చాలా క్వాలిఫికేషన్స్ కావాలి. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ థింగ్. నేను చెప్పే విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. అంటే అతిథిగా ఉండడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఓకే, ఊరికేనే ఇటువైపు రావడం అంటే అంత ఈజీ విషయం కాదు. రూతు తన యొక్క స్వజనులని, తన సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవుని తట్టు తిరిగిందన్నమాట. అలా తిరిగి రావడంలో తను వేసిన మొదటి అడుగు పేరు ఏం పేరు? గేర్, అతిథి అంటాం. ఓకే, హీబ్రూ భాషలో హగరు తెలుసు కదా మనకి. హగరు అంటే ద స్ట్రేంజర్ అని అర్థం. పరదేశీ, లేకపోతే అతిథి, లేకపోతే స్ట్రేంజర్ అని అర్థం. సరే చూడండి ఒకసారి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ పేరు ఏం పేరంటే, నెక్స్ట్ స్టెప్కి కనుక సోల్ వెళ్తే ఆ సోల్ని ఏమంటారంటే గేర్ తెషువా అంటారు. ఆ మాటకి అర్థం ఏంటంటే, తెషువా అనే మాటకి పశ్చాత్తాపడే సోల్ అన్నమాట. పశ్చాత్తాపం అనండి ఒకసారి. దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి ఇష్టపడి పరదేశులుగా వచ్చాం. పరదేశులుగా వచ్చి ఆ సోల్ ఇంకా అక్కడితో ఆగిపోలేదు. మన ఆత్మ పరదేశిగా ఉండడమే కాకుండా ఇంకొక స్టెప్ ముందుకు వేసింది, ఇంకొంచెం దేవుని తట్టు వేసింది. అంటే దాని అర్థం ఏంటంటే నేను పరదేశిగా ఉంటాను. ఆ పరదేశంలో కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ దేశంలో పరదేశంలో కొన్ని ఆ రిజర్వేషన్స్ నాకు చాలు అనుకుంటే కష్టం. సో దానికంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకొక స్టెప్ ముందుకు వేయాలి, ఆత్మీయంగా మనం ముందుకు వేయాలి. అంటే ఆ తెషువా అంటే అర్థం ఏంటంటే రిపెంటెన్స్ అని అర్థం. ఈ మాట కొరింథీ పత్రికలో మనం చదువుతాం. నేను రెఫరెన్స్లో ఒక్కొక్కటి తీసి చూపించట్లేదు, డైరెక్ట్గా నేను ఒక ఆర్డర్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ మీరు గమనిస్తే ఏం కనబడుతుందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనస్సు కలుగజేస్తుంది, పుట్టిస్తూ ఉంది అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగానండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు, జీవార్థమైన రక్షణార్థమైన మారు మనస్సు. అంటే ఈ తెషువా అనే మాటకి టర్నింగ్ బ్యాక్ టు గాడ్ అని అర్థం. అనగా మారు మనస్సు, పశ్చాత్తాపం పొందినవాడు అని అర్థం. పరదేశీ స్థితి నుండి ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు పశ్చాత్తాపం, మారు మనస్సు అనే స్థితికి వచ్చాం. బట్ స్టిల్ ఇంకా స్ట్రేంజర్సే మనం. ఓకే, సోల్ కన్వర్షన్, ఎలాగా సోల్ కన్వర్ట్ అవ్వాలో, దేవుడు మన సోల్ కన్వర్షన్ ఎలా కోరుకుంటున్నాడో, ఎలా చెప్పబడుతుందో జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఓకే, అర్థమవుతుందా నేను మాట్లాడేది? మళ్ళీ చెప్పండి ఒకసారి.
ఆ న్యూట్రల్, జీరో నుంచి ఎక్కడికి వచ్చాం మనం? గేర్ అంటే పరదేశి. ఓకే, అతిథిగా వచ్చాం అంతే. జస్ట్ అతిథి అంటే ఎంతసేపు ఉంటాం వచ్చి వెళ్ళిపోతాం అంతే, పర్మనెంట్గా ఉండటానికి రాలేదు. కానీ ఇక్కడ అలా కాదు. అక్కడితో ఆగకుండా ఇంకా దేవుణ్ణి ప్రేమించాలని అనిపించింది, ఇంకా కొంచెం ఇష్టం అనిపించింది, సో ఇంకొంచెం ముందుకేస్తాం. దాని పేరు ఏం పేరు? తెషువా. గేర్ తెషువా అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపడినటువంటి సోల్గా మారిపోయాం. పశ్చాత్తాపడి మారు మనసు పొందాం. ఇదిగో నేను పాపిని, నేను అంధకారంలో ఉన్నాను, నేను చీకట్లో ఉన్నాను, నేను సత్యం ఎరుగక అజ్ఞానంలో మూర్ఖత్వంలో బతుకుతున్నాను, ఇదిగో నీ వైపు వస్తున్నానని చెప్పేసి నేను పశ్చాత్తాపడి ఇదిగో నా నిజస్థితిని బట్టి మారు మనసు పొందడం అన్నమాట. ఇది కొంచెం ముందుకు జరిగా గేర్ తెషువా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో స్టేజ్ +2 +3 +1 అయింది, +2 అయింది, +3. దీన్ని ఏమంటాం తెలుసా? గేర్ జాదిక్ అంటారు. అనండి ఒకసారి. గేర్ జాదిక్. జాదిక్ అనే మాటకి నీతిమంతుడు అని అర్థం. ఏమంటాం? నీతిమంతుడు అని అర్థం. అంటే మనము ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వచ్చాం, ఇంకో లెవెల్కి వచ్చాం, ఇంకో లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్కి వచ్చాం. జాదిక్ అంటే నీతిమంతుడు. నీతిమంతుడు అంటే అర్థం ఏంటంటే దేని బట్టి నీతిమంతులము అంటే క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా నీతిమంతులము. అలాగే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆత్మ సంబంధమైనటువంటి నీతి క్రియలు, సత్క్రియలు ఏవవుతున్నాయో అవి చేయడానికి తీర్మానం చేసుకున్న వాడు గేర్ జాదిక్ అంట. ఇంకా మారు మనసు పూర్తిగా పొందలే. ఇంకా పేరేం పేరు? గేరే. ఇంకా గేర్ అంటే అతిదే. ఇంకా ఓకే, ఇంకా అతిదే, పేరు మారలేదు. సో ఈ గేర్ జాదిక్ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో పేరు మారుతుంది. ఆ పేరు ఏం పేరు అంటే జ్యూ అంటారు. నెక్స్ట్ స్టేజ్ పేరు ఏం పేరు? జ్యూ. ఇంగ్లీష్లో జ్యూ అంటాం, తెలుగులో యూదుడు అంటాం, హీబ్రూలో ఎక్కద్ అంటాం. నేను ఎక్కడి నుంచో మాట్లాడే ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాను. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం ఇందాక మనం చదివిన దాంట్లో నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నథింగ్ టు వరీ. జస్ట్ ఈ ప్యాటర్న్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. నేను చెప్తున్నటువంటి పదాలని, ఆ యొక్క స్టేటస్ని, ఆ స్టేజెస్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి. మళ్ళీ చెప్పండి ఒకసారి. జీరో నుంచి ఎక్కడికి వచ్చాం? గేర్ అంటే ఓకే, అక్కడి నుంచి గేర్ తెషువా, అక్కడి నుంచి జాదిక్. జాదిక్ అంటే నీతిమంతుడు. జెదెక్ అంటాం కదా, మెల్కీ జెదెక్ అంటాం కదా, నీతిమంతుడు అన్నమాట. జెదెక్ అంటే నీతి. గేర్ జాదిక్ అంటే నీతిమంతుడైనటువంటి అన్ని జనుడు. ఇప్పుడు కొర్నేలి నీతిమంతుడు అన్నమాట. కొర్నేలి పేరేం పేరు ఇప్పుడు? గేర్ జాదిక్. అనండి ఒకసారి. ఎందుకు గేర్ జాదిక్ ఆయన ఎందుకు గేర్ జాదిక్ తెలుసా? బాగా వినాలి ఒకసారి. కొర్నేలి ఎందుకు గేర్ జాదిక్ అంటే, కొర్నేలి బాగా వినాలి ఈ మాట. కొర్నేలి ధర్మకార్యాలు చేస్తున్నాడట. అంటే ధర్మశాస్త్రంను ఆజ్ఞలు అనుసరిస్తూ ధర్మకార్యాలు అనగా చారిటీ చేస్తూ న్యాయము, కనికరము, విశ్వాస్యత వీటిలో కొనసాగుతూ ఉన్నాడు. ఒకటి ఏమైందండి అది? సో ఈ 3 విషయాలు బాగా వినాలి ఒకసారి. ఇవి అనుసరిస్తున్నటువంటి కొర్నేలి, ఆ కొర్నేలితో దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే చూడండి ఒకసారి, ఈ దేవదూత ప్రత్యక్షత, దేవదూత యొక్క మాటలు వినాలంటే ఆ లెవెల్ మాత్రమే సాధ్యం. మాట్లాడు అర్థమవుతుంది కదా. గేర్ జాదిక్ ఎవరు? కొర్నేలి. ఒక ఎగ్జాంపుల్ అది. ఓకే, బట్ స్టిల్ ఆయన ఎవరు? హీఈస్ నాట్ అ జ్యూ. యూదుడు కాదు ఆయన. ఎవరైనా గేర్ మాత్రమే. బాగా వినండి ఒకసారి. ఈ గేర్ ఇంటికి ఒక యూదుడు రాడు. బాగా వినాలి ఒకసారి. పరదేశీ యూదుల దగ్గరికి వస్తాడు, యూదుల మధ్యలో తిరుగుతాడేమో, కానీ వాళ్ళ ఇంటికి ఏమంటాడు తెలుసా? యూదుడు మీ ఇంటికి రావడం అది ఏమంటారు ఆయన? 10వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. చదవండి ఒకసారి. ఏమంటాడు ఆయన? కొర్నేలి ఇంటికి వచ్చిన పేతురు ఏమంటాడు చూడండి ఒకసారి. యూదునికి తగదు అంటాడు. చదవండి ఒకసారి. ఇటలీ పటాలమనబడిన అంత అవసరం లేదమ్మా. కొర్నేలి ఇంటికి వచ్చిన పేతురు, ఐ థింక్ ఇంటికి రాగానే ఏమన్నాడు? అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం దొరికిందా? 28. ఎస్, 28. అన్యజనులు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను, అట్టివానిని ముట్టుకొనుటైనను యూదునికి
తగదు. బాగా వినాలి ఒకసారి. మనం ప్లస్లోనే ఉన్నాం. ఓకే, దేవుని తట్టే వెళ్తున్నాం. నేను ఈరోజు మాట్లాడే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తన సర్వశక్తిని కింద నుంచి పైకి లేపడానికి వాడినట్టుగానే ఇక దేవుడు తన దగ్గరికి జరుపుకోవడానికి కూడా నీ విషయంలో నా విషయంలో దేవుడు తన సర్వశక్తిని వాడుతున్నాడు. సో ఎటువైపు వాడుతున్నాం, మనం ఎంత అడుగులు వేసాం, ఎక్కడి దాకా వెళ్ళామనే సంగతి తెలిసి ఉండాలి. గమనించండి ఒకసారి. కొర్నేలి భక్తిపరుడు. ఓకే, పై వచనం చదవ, మొదటి వచనం చదవమా ఒకసారి. కొర్నేలి గురించి చూద్దాం డిస్క్రిప్షన్. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు. ఓకే, భక్తిపరుడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. తర్వాత ప్రజలకు చాలా ధర్మం చేస్తా ఉన్నాడు. తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థనలు కూడా చేస్తున్నాడు. ఓకే, ఇక్కడతో చాలా మన జీవితం. ఒక యూదుడు వచ్చి, ఓకే తర్వాత చూడండి ఒకసారి. మనం ఎక్కడ కూడా ఎవరిని ప్రేమించాల్సిన అవసరం లేదు. ఎవరిని కూడా ప్రేమించాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి ఒకసారి. అయితే ఇక్కడ సో దేవుని సన్నిధికి నడిచేటప్పుడు ఓకే, వన్ విత్ గాడ్, ఒక్కటై ఉండుట ఎప్పుడు సాధ్యం? ఇది దేవునితో ఒక్కటై ఉండేవాడు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఒక్కడై ఉన్నటువంటి దేవునితో ఒక్కటై ఉండి దేవుణ్ణి ప్రేమించేవాడు అని అర్థం. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఎలా ప్రేమిస్తాం దేవుణ్ణి? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇప్పుడు చెప్పండి ఒకసారి, మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళిపోదాం. నెంబర్ 1 0. ఓకే, 0 నుంచి ఒక స్టెప్ ముందుకేస్తే ఏమొచ్చాం? ఏమయ్యాం? గేర్ అతిథులం అయ్యాం, ప్రవాసులమయ్యాం, పరదేశులం అయిపోయాం. దానికంటే ఇంకొంచెం ముందుకెళ్తే పశ్చాత్తాపడేంత ఆత్మీయత పొందుకున్న సోల్ అకౌంటింగు, సెల్ఫ్ రెక్టిఫికేషన్ డేసు, లేకపోతే స్వపరీక్ష చేసుకోవడం, కమ్యూనియన్ తీసుకోవడం, మనల్ని మనం పరీక్ష చేసుకోవడం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? స్వపరీక్ష. పశ్చాత్తాపడుతున్నాం. పశ్చాత్తాపం మారు మనసు, జీవార్థమైన మారు మనసు కలిగజేస్తుంది. ఇంకొక అడుగు ముందుకేస్తే నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. దేవుని వాక్యం అనుసరించడం, ధర్మకార్యాలు చేయడం నేర్చుకుంటాం, చారిటీ చేయడం నేర్చుకుంటాం. అక్కడితో ఆగితే మనం ఇంకా ఏదో పొరపాటు చేస్తున్నాం. ఓకే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మన జీవితంలో నెరవేరదు. ఇంకా కొంచెం వినండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని, తర్వాత అందులో వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్కి ఎక్కడికి వెళ్తాం? యూదుడు అనండి ఒకసారి. జ్యూ అంటాం, యూదుడు అంటాం. వన్ విత్ గాడ్, దేవుని ఆజ్ఞలు అనుసరించేవాడిని యూదుడు అంటాం. దేవునితో ఒక్కటే ఉండేవాడిని యూదుడు అంటాం. ఏదో కొంచెం మాకు అనుకూలమైంది, మాకు వీలైంది, మాకు అవసరం అనిపించింది, మాకు నచ్చింది మేము చేస్తే యూదులంగా. యూదు సోల్గా మారడం అంటే అర్థం ఏంటో గమనించండి ఒకసారి. నేను ఆత్మీయ యూదులుగా కన్వర్ట్ అవడం గురించి మాట్లాడుతాను. ఆ కన్వర్షన్ కోసం దేవుడు తన సర్వశక్తిని వాడుతూ నిన్ను పునరుజ్జీవింపజేస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. రైట్, చూడండి ఒకసారి నా మాట జాగ్రత్తగా రండి ఒకసారి. యూదుని తర్వాత నెక్స్ట్ యూదుడు ఇంకొక స్టేజ్ ఉంది, లాస్ట్ స్టేజ్. అబ్జర్వెంట్ జ్యూ అంటాం అన్నాడు ఒకసారి. ఇక వేరే ఏది నాకు అనవసరం, నేను నా దేవుడు. ఈ బైబిల్లో నువ్వు చదువుకునే ప్రవక్తలు, బైబిల్లో నువ్వు మాట్లాడుకునే ఆత్మీయులు, బైబిల్లో నువ్వు మాట్లాడుకునే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆ స్టేజ్లో ఉన్నారు. ఆమె రండి గట్టిగా అర్థమైతే కానీ మాట్లాడే. ఏలియా ఆ స్థాయి వాడు, దావీదు ఆ స్థాయి వాడు, సొలొమోను ఆ స్థాయి వాడు. అలాంటి ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థాయి కలిగినటువంటి వారు అని అర్థం. మాట్లాడేది అర్థమైంది కదా. సో గేర్ నుంచి గేర్ తెష్వా నుంచి గేర్ జాదిక్ నుంచి యూదుడు, తర్వాత అబ్జర్వెంట్. ఓకే, ఇవి ప్లస్లు కదా. ఇప్పుడు మైనస్లు చూద్దాం, ఇటువైపుకి వచ్చి చూద్దాం. ఇక్కడ ఎక్కడున్నాం చూసుకుందాం మనం. అర్థమైతే నేను మాట్లాడేది. సో 0 నుంచి యూదులకు వస్తే ఏమొస్తుంది? -1. ఒక స్టెప్ కిందికి వెళ్దాం, ఒక స్టెప్పు కిందికి వేద్దాం. బాగా వినాలి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. కిందికి వేస్తే మనకు వచ్చే పేరేం పేరు తెలుసా? గాయ్ అంటారు హీబ్రూ భాషలో, GOIY, గాయ్. గాయ్ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? అన్యుడు అని అర్థం. ఆ మాటకి అర్థం ఏంటి? బాగా వినాలి ఒకసారి. ఏంటది? అన్యుడు. ఆ కింద వాళ్ళందరూ అన్యులే. ఓకే, అన్యుడు అనే పదానికి అర్థం ఏంటి? బాగా వినాలి ఒకసారి. అన్యుడు అంటే అ పర్సన్ హూ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్.
a person who not at all interested to acknowledge God. దేవుణ్ణి గుర్తించడం ఏమాత్రం ఇష్టం లేని స్థాయి బతుకది. దేవునికి కృతజ్ఞత చెల్లించడం అసలు తెలియదు. దేవునికి ఆ యొక్క ఏమంటామంటే దేవునిగా గుర్తించడం, ఇదిగో నేను ఏదో గాలి పీల్చుకుంటానంటే దేవుడు కారణం అని తెలియదు మనకు. అలాంటి వాడిని జెంటైల్, అన్యుడు, గాయ్ అని పిలుస్తాం. ఓకే, అన్యుడు. తర్వాత చూడండి ఒకసారి, అంటే తర్వాత చెప్తాను, ఇంకా వివరాలు ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇంకా కొంచెం స్టెప్ కిందికి వెళ్ళామనుకోండి, -2 ఇంకో స్టెప్ వెనక్కి వేసామనుకోండి, అక్కడ ఉండే దాని పేరు ఏం పేరంటే ఓకే నోక్రిన్ అంటారు. అనండి ఒకసారి, NOCHRINE, నోక్రిన్. ఓకే, జస్ట్ ఊరికే గుర్తుపెట్టుకో, ఆ పదం మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు, బట్ నేను చెప్పే విషయం అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇంకో స్టెప్ కిందికి వెళ్ళామనుకోండి, జరీన్ అంటాం. ఓకే, అంటే ఏంటో మీకు వాక్యంలో చూద్దాం ఒకసారి. ఎన్ని స్టెప్లు వెనక్కి వేసాం? 1, 2, 3 దాకా వేసాం. ఇప్పుడు చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొంచెం చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. తర్వాత ఎందుకంటే దేవుని గూర్చి ఫస్ట్ స్టేజ్ గాయ్ అని చెప్పాను కదా, లేకపోతే అన్యుడు అని చెప్పాను కదా, ఆ మాటకి అర్థం ఏంటో ఇక్కడ చూడండి ఒకసారి. వీళ్ళ స్టేటస్ ఏంటో చూడండి ఒకసారి, చదవమా. తెలియశక్యమైనదేదో, దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదపరచబడింది. దేవుడు అది వారికి విశదపరచను. ఆయన అదృశ్య లక్షణం, దేవుని యొక్క అదృశ్య లక్షణాలను అనగా ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. అంటే నీ చుట్టూ ఏమున్నాయో చూస్తుంటే, నీ జీవితంలో ఏం జరుగుతుందో చూస్తుంటే, వీటన్నిటి వెనకాల దేవుని హస్తం ఉందని, సర్వశక్తిమంతుని యొక్క కార్యాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. కానీ ఈ గాయ్ అనేవాడి పరిస్థితి ఏంటంటే వాటిని గుర్తించడు, అక్నాలెడ్జ్ చేయడు. దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుని వల్ల జరుగుతుంది ఇది అని గుర్తించడు. మొట్టమొదట చదవండి ఒకసారి, మళ్ళీ చదవండి ఆ మాట. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు, మరియు వారు దేవునిని ఎరిగియు దేవునిగా ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞత కూడా చెప్పలేదు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో గాయ్ అనే మాటకి అర్థం ఇదంతా కూడా. దేవుని గురించి తెలుసు, దేవుని చుట్టూ చూస్తే, పరిస్థితులు చూస్తే తెలిసిపోతుంది దేవుడు ఉన్నాడని. మనమే సృష్టికర్త అన్నట్టుగా బ్రతికేస్తాం, నాకు సృష్టికర్త లేడు అన్నట్టుగా బ్రతికేస్తాం. ఇలాంటి బ్రతుకుని ఏమంటాం అంటే అన్యజనులు అంటాం వీళ్ళని. నేను మాట్లాడేది అక్కడో ఉన్న ఎవరో అన్యజనుల గురించి కాదు, దేవుణ్ణి ఎరిగిన అన్యజనుల గురించి మాట్లాడుతున్నాను. దేవుని గురించి తెలిసిన అన్యజనుల గురించి నేను మాట్లాడుతున్నాను. గమనించండి ఒకసారి. తర్వాత నెక్స్ట్, తమ వాదనలందు వాళ్ళు ఇంకా వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళయే. ఎందుకు రాలేదు, ఎందుకు గెలవలేదు, ఎందుకు చేయలేదు, ఎందుకు అనుసరించట్లేదు, ఎందుకు చదవట్లేదు, ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు, ఎందుకు అని అడిగితే వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ పాయింట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, మనం అంటాం హీ హ్యాజ్ అ పాయింట్, వాళ్ళ దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. వాళ్ళ వాదనలు ఎందు వాళ్ళు ఏమయ్యారట వ్యర్థులు అయిపోయారట. దేవునికి స్తోత్రం. కంటిన్యూ చేయండి ఒకసారి. నెక్స్ట్, వారి అవివేక హృదయము అంధకారమయం. గాయ్, అన్యులు అనండి ఒకసారి. అన్యుల యొక్క హృదయము, అన్యుల యొక్క సోల్ లోపల చీకటి ఉంటుంది. డార్క్నెస్, చీకటి చేత లోపల నింపబడి ఉంటారు. బాగా వినాలి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేయడానికి తన సర్వశక్తిని వినియోగిస్తున్నాడో హారిజాంటల్గా మాట్లాడుకుంటున్నా. అర్థమవుతుందని అన్యజనుల యొక్క అంతరంగాల్లో ఏముంటుందట? చీకటి ఉంటుంది, కటికమైనటువంటి చీకటి ఉంటుంది. తర్వాత కంటిన్యూ చేయమా. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు, మేము జ్ఞానులము అని చెప్పుకుంటూ ఉంటారు, బుద్ధిహీనులైపోతారు. తర్వాత వారు అక్షయుడగు దేవుని మహిమను, అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క ఇది సెకండ్ స్టేజ్ గాయ్. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పాను? నెక్స్ట్ స్టేజ్ అని చెప్పాను కదా, వాళ్ళని ఏమంటామంటే ఐడల్ వర్షిపర్స్ అంట. నేను బయట ఎక్కడ ఉన్న విగ్రహాల గురించి నేను ఎక్కడ మాట్లాడట్లేదు. నేను మాట్లాడే విషయం చాలా స్పష్టంగా, నేను వేరే టాపిక్ మాట్లాడుతున్నాను.
టర్మ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చేమో. ఒకవేళ ఏమంటామంటే మనం అంటాం కదా, ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు అని, అలాంటిది అనమాట. సో ఎవరిని ఉద్దేశించినది కాదు, మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. గమనించాలి ఒకసారి ఏమన్నది అక్కడ. అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల్ని దేవుళ్ళని చేస్తారు, పక్షుల్ని దేవుళ్ళని చేస్తారు, చతుష్పాద జంతువుల్ని దేవుళ్ళని చేస్తారు, పురుగులను దేవుళ్ళు చేస్తారు, ప్రతిమ స్వరూపాలుగా దేవుణ్ణి మార్చేస్తారు. ఇది నెక్స్ట్ స్టేజ్. ఇది అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఇది నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి ఇంకో స్టేజ్, దాని తర్వాత స్టేజ్ ఇంకోటి ఉంది. ఓకే, ఇవన్నీ ఏంటి? ఇవి మెట్లు కిందికి దిగుతున్నా, ఇవన్నీ మైనస్ మెట్లు, ఇవన్నీ కూడా దేవునికి విరోధంగా వెళ్ళే, దేవునికి దూరంగా వెళ్ళేటటువంటి స్టెప్స్ ఇవన్నీ. కంటిన్యూ. తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకుంటున్నారు, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించబడ్డారు. అట్టివారు దేవుని సత్యమును అసత్యానికి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తారు. తర్వాత యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు, ఇది ఇంకొక స్టేజ్, ఇది తుచ్చమైనటువంటి అభిలాషలకు దేవుడు వారిని అప్పగిస్తాడు. తర్వాత వారి స్త్రీలు సైతము స్వాభావికమైన న్యాచురల్ లైఫ్ స్టైల్ ని మార్చి పడేస్తారు వీళ్ళు. స్త్రీలు స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెడతారు, విరుద్ధమైన ధర్మమును అనుసరించి స్వభావానికి న్యాచురల్ లాస్ కి విరుద్ధంగా నడుచుకోవడం మొదలు పెడతారు. తర్వాత పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో అవాచ్యమని చేస్తూ ఉంటారు. తర్వాత తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులై ఉంటారు. ఇది లాస్ట్ ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏమంటామంటే ఈవిల్ వర్షిపర్స్. ఏమంటారు? ఓకే, నాట్ జస్ట్ ఐడల్ వర్షిపర్స్, ఈవిల్ వర్షిపర్స్. దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. అర్థమైతే నేను మాట్లాడేది. దేవుని నుంచి దూరం వెళ్ళడం ఎలాగో చూడండి ఒకసారి. ఇది నేను సోల్ గురించి మాట్లాడుతున్నాను, నీ ఆత్మ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ నీ ఆత్మలో, బాగా వినండి ఒకసారి, నేను ఒక 3 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. ఒక 3 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. వాట్ ఈజ్ ఐడల్, వాట్ ఈజ్ ఈవిల్ వర్షిప్ అనే దాని గురించి 3 మాటలు చెప్తాను. నెంబర్ 1, ద లవ్ ఆఫ్ రివార్డ్ అనండి ఒకసారి. దేవుడు ఇచ్చే దేన్నో ప్రేమించి నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు, భక్తి చేస్తున్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఇటువైపు వెళ్ళిపోతున్నావు. లవ్ ఆఫ్ రివార్డ్ అనేది, నేను ప్రేమించేది దేవున్నా దేవుడు ఇచ్చేదన్నా. చాలామంది దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకు వస్తారు తెలుసా? దేవుడి కోసం. దేవుణ్ణి ప్రేమించి రారు. ఓ ఇశ్రాయేలు వీరుని ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకతో, నీ పూర్ణ జ్ఞానము అవగాహన అంతటితో, నీ రిసోర్సెస్ అన్నిటితో నీ తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించమని ఉంది తప్ప దేవుడు ఇచ్చేదాన్ని ప్రేమించమని లేదు. ఒక మనిషిని ప్రేమించడం వేరు, ఆ మనిషి నుంచి వచ్చే ఏదో బెనిఫిట్ని ప్రేమించడం వేరు. అర్థమైతే నేను మాట్లాడి, ఆ మనిషి నుంచి వచ్చే బెనిఫిట్ని ప్రేమించే వాళ్ళందరూ ఆ మనిషిని ప్రేమించలేదు, కానీ వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. స్వార్థం అంటాం దాన్ని. మాట్లాడితే అర్థమైంది కదా? మరొకసారి, ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషికి మనం ఎక్కడ ఉపయోగపడతామో చూసుకుంటాం, ఆ మనిషి అవసరాలు మనం చూసుకుంటాం. అలా కాకుండా ఆ మనిషి నుంచి నాకు వచ్చేది నేను ప్రేమిస్తుంటే నేను ప్రేమించేది ఆ మనిషిని కాదు, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. స్వార్థం అంటాం దాన్ని, ఈవిల్ అది. అర్థమైతే నేను మాట్లాడే చూడండి ఒకసారి. అలాంటి స్వార్థపూరితమైనటువంటి నెంబర్ 1 లవ్ ఆఫ్ రివార్డ్ అనండి ఒకసారి. లవ్ ఆఫ్ రివార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఐడల్ వర్షిప్ ఆర్ ఈవిల్ వర్షిప్. నెంబర్ 2, రెండోది ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అనండి ఒకసారి. గట్టిగా రండి ఒకసారి. ఫియర్ ఆఫ్ పనిష్మెంట్. ఏదైనా జరిగిపోతుందేమో అని భక్తి చేస్తారు. అయ్యో ఈరోజు పొద్దున్న ప్రార్థన చేయలేదంటే ఏదో జరిగిపోయింది అనుకుంటా. సో నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఉద్దేశం అంతా నీకు తెలియకుండా నువ్వు వేరే ఇంకేదో చేస్తున్నావు. యు ఆర్ నాట్ లవింగ్ గాడ్, యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్. సెల్ఫిష్గా నువ్వు ప్రేమించుకుంటున్నావు. ఓకే, ఆ పనిష్మెంట్ తప్పించుకోవడానికి భక్తి చేస్తావు. ఓకే, ఈరోజు నేను సంఘానికి వెళ్ళలేదు, ఏదో జరిగిపోయింది. పొద్దున్న లేచి ప్రార్థన చేయలేదు, ఏదో జరిగిపోయింది. ఈరోజు వాక్యం చదవలేదు, ఏదో జరిగిపోయింది, అందుకే ఇది జరిగింది. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. స్వార్థపూరితంగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. తర్వాత 3rd పాయింట్, సెల్ఫిష్ డిజైర్స్ అనండి ఒకసారి. ఈ మూడింటిని ఈవిల్ వర్షిప్ ఆర్ ఐడల్ వర్షిప్ అని పిలుస్తా. ఓకే, నువ్వు ఐడల్ వర్షిప్ అంటే ఐడల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఇవి ఉంటే చాలు.
ఈ 3 సెంట్రల్ ఫోకస్ పాయింట్స్ అన్నమాట. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ఒకసారి నేను చెప్పే విషయాలు. ఓకే, ఇక్కడ మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను. సెంటర్లో ఉన్నటువంటి 0 నుండి ప్లస్ మాట్లాడుకున్నాం. రైట్, అక్కడ నుంచి ముందుకెళ్తే గేర్ అంటే పరదేశి, గుర్తున్నాయా? పరదేశి. తర్వాత గేర్ తెషుబ అంటే పశ్చాత్తాపడేవాడు. దానికంటే ముందుకెళ్తే గేర్ జాదిక్. దానికంటే ముందుకెళ్తే యఖుది యూదుడు. తర్వాత అబ్జర్వెంట్ జూ, దేవునితో ఒక్కటై హత్తుకొని ఉండేవాడు. ఓకే, అక్కడ దాకా యువతలకి. ఓకే, ఈ సెంటర్ నుంచి వెనక్కి వెళ్తే అన్యుడు, అన్యం తర్వాత విగ్రహారాధికుడు, దాని తర్వాత దయ్యపు ఆరాధన చేసేవాడు. రైట్, ఈ విషయాన్ని వినండి ఒకసారి. సో ఒక సోల్, ఒక జెంటైల్ సోల్, ఒక స్పిరిచువల్ జూ, దేవుణ్ణి హత్తుకొని ఉండే ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఎలాగో మీకు కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను. ఓకే, అర్థమవుతుంది. నేను మాట్లాడి చూడండి ఒకసారి. మొదటిగా కొన్ని వచనాలు చదవండి ఒకసారి ఫాస్ట్గా నాతో పాటు. నంబర్ 1, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అన్యజనులు అంటే అర్థం ఏంటి? అన్యజనులు అనే మాటకి, అన్యజనుల ఆత్మ అనే మాటకి అర్థం ఏంటి? స్పిరిచువల్ జెంటైల్స్ అంటే ఎవరు? ఆత్మీయ అన్యులు అంటే ఎవరో ఒకసారి. ఆత్మలో అన్య అంటే అర్థం ఏంటో చూడండి ఒకసారి. ఇక్కడ ఎవరి గురించో నేను మాట్లాడలేదు, కానీ ఇవి ఒక దగ్గర రాస్తే మీకు అర్థమవుతుంది అన్యులు అంటే ఏంటో. నంబర్ 1, 2వ అధ్యాయం 14వ వచనం, రోమిలకు రాసిన పత్రిక. ధర్మశాస్త్రం లేని అన్యజనులు, ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, ద లా ఆఫ్ గాడ్, ధర్మశాస్త్రం లేని అన్యజనులు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. మొదటి మాట, ద పీపుల్ హూ డజంట్ హ్యావ్ ఎనీ లా, నథింగ్ బట్ జెంటైల్స్. ధర్మశాస్త్రము లేని, గట్టిగా అనండి ఒకసారి మాట. ఓకే, ధర్మశాస్త్రము లేని వారిని అన్యజనులు అని పిలుస్తాం. ఇంకో వచనం, ఇది కూడా చదవండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. 8వ అధ్యాయం 6వ వచనం ఫాస్ట్గా. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనటువంటి, అనగా శరీరానుసారమైన మనస్సు అన్య ఆత్మ అని అర్థం. ఓకే, వాట్ ఈస్ ద సోల్ ఆఫ్ జెంటైల్? జెంటైల్ సోల్ అంటే అర్థమైంది. మనలో జెంటైల్ సోల్ ఉందా, లేకపోతే మనం ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు తీసుకెళ్లడం కోసం దేవుడు తన యొక్క సర్వశక్తిని వినియోగపరుస్తున్నాడు మనం గ్రహించడం కోసం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి. మొదటిగా, ధర్మశాస్త్రం లేని వారిని అన్యులు అంటాం. 1. 2, శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండి ధర్మశాస్త్రంకు లోబడని మనస్సు కలిగిన వారిని అన్యులు అని పిలుస్తాం. నెక్స్ట్ 3, ఇంకో మాట చూడండి ఒకసారి. అదే రోమపత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనం. అట్లయితే నీతిని వెంటాడని అన్యజనులు అనండి ఒకసారి మాట. దే డోంట్ వరీ అబౌట్ రైచియస్నెస్. నీతిని, దేవుని ధర్మాన్ని, దేవుని న్యాయాన్ని వెంబడించడం తెలియని వారిని అన్యజనులు అంటాం. మాట్లాడేది అర్థమవుతుంది కదా. హూ ఈజ్ జెంటైల్స్? జెంటైల్స్ అంటే ఎవరు? ఎన్ని పాయింట్లు వచ్చేప్పటికి? నంబర్ 1, ధర్మశాస్త్రం లేని వారు. 2, శరీరానుసారమైన మనస్సు కలిగి ధర్మశాస్త్రంకి లోబడ్డం తెలియని వారు. 3, నీతిని వెంటాడని వారు అన్యజనులు అంటాం. వీళ్ళెవరు? చూడండి ఒకసారి. ఇంకా మాట్లాడుకుందాం మనం తర్వాత. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. ఇది చాలా గట్టిగా ఒక కొరడ తీసుకొని మీద కొట్టినట్టు ఉంటుంది. 10వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని. బాగా వినాలి ఒకసారి. నేను దేవునికి అర్పణ తీసుకొస్తున్నానని చెప్పి వస్తున్నాను. ఓకే, లాస్ట్ వెనస్డే బైబిల్ స్టడీలో మాట్లాడుకునేటప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. జస్ట్ వినండి ఒకసారి. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో సెంటర్ ఏంటి అంటే ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో సెంట్రల్ పార్ట్ ఏంటి? దేవుని మందిరం, టెంపుల్. ద
సినగోగ్ సమాజ మందిరం అంటాం. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చుంటే ఏమంటాం మనల్ని? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో వారి మధ్యలో నేను ఉంటాను. సమాజ మందిరం అంటాం. ఈ సమాజ మందిరం అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. అర్థమైతే నేను మాట్లాడేది? దేవుని రాజ్యానికి సెంట్రల్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. టెంపుల్ ఆఫ్ గాడ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి అంటే సమాజ మందిరం, సమాజము అన్నమాట. ఈ సమాజానికి ఎక్స్టెన్షన్ మన ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ అనేది ఇంకో చిన్న సమాజం అన్నమాట. ఒక కుటుంబం అనేది ఇంకొక చిన్న సంఘం. ఓకే, దేవుని మందిరానికి ఎక్స్టెన్షన్ దేవుని సంఘం. సంఘంలో ఒక్కొక్క భాగం అన్నమాట. అందరం ఏదో కొత్తగా ఎవరి సంఘాలు వాళ్ళు కట్టుకోవట్లేదు, ఎవరి మందిరాలు వాళ్ళు కట్టుకోవట్లేదు. అందరం కలిసి ఒక దేవుని రాజ్యంలో సెంటర్లో ఉన్నటువంటి టెంపుల్ని మనం రిఫ్లెక్ట్ చేస్తున్నాం. ఓకే, ద సెంటర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని టెంపుల్. ఆ టెంపుల్ యొక్క ఎక్స్టెన్షన్ ద సినగోగ్ అనగా సమాజ మందిరం. సమాజ మందిరం యొక్క ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ, కుటుంబం. కుటుంబంలో ఉన్న ప్రతి మెంబర్ ఒక టెంపుల్ ఆఫ్ గాడ్. ఓకే, తర్వాత ఇందులో ఆశీర్వదించేవాడు పురుషుడు. ఎవరు ఆశీర్వదించాలి? కుటుంబ యజమానుడు ఏం చేయాలి అన్నాడు ఒకసారి మాట. ఆశీర్వదించాలి. బాగా వినాలి ఈ మాట. ఆశీర్వదించడం అంటే ప్రవచించడం, ప్రవక్త లేకపోతే నోటితో మాట్లాడడం అంటాం కదా. బాగా వినాలి ఈ మాట. ఒక వ్యక్తి నోరు తెరిచి ప్రవచించినంత మాత్రాన అది ప్రవచనం అయిపోదు. ఒక వ్యక్తి నోరు తెరిచి ప్రవచించినంత మాత్రాన అది ప్రవచనం అయిపోదు. ప్రవచించేవాడు కూడా ఆ స్థాయి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. అంటే కుటుంబ యజమానుడు ఎవరైతే ఉన్నారో దేవునికి చాలా సమీపంగా జీవించాలి. దేవునికి ఓకే, ఇందాక ఏం చెప్పాను? కుటుంబం అనేది సమాజం యొక్క ఎక్స్టెన్షన్ అని చెప్పాను. అనగా అదొక చిన్న సంఘం. అది ఇంకొక చిన్న దేవుని యొక్క టెంపుల్ యొక్క చిన్న ఎక్స్టెన్షన్ పార్ట్. అది ఆ ఎక్స్టెన్షన్ పార్ట్ యొక్క దాన్ని లీడ్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆత్మీయుడై ఉండాలి. ఆ ఆత్మీయుడై ఉండి ఆశీర్వదించగలిగి ఉండాలి. సో ఈ ఆశీర్వదించేవాడు తన నుంచి, ఇప్పుడు మనం పొసెస్ చేయండి ఏమి మనము ఈలంగా మన పిల్లలకి ఒక విలునామా రాద్దాం. మా జోయల్కి ఒక చార్మినార్, మా కన్నకి ఒక గోల్కొండ రాసేద్దాం. రాయొచ్చుగా. నేను సంపాదించింది ఏమి ఇవ్వగలను వాళ్ళకి? అర్థమవుతుంది నేను మాట్లాడేది. మీరు సంపాదించిందే మీ పిల్లలకి ఇవ్వగలరు. అనగా ఒక తండ్రి తన పిల్లల్ని ఆశీర్వదించాలి అంటే ఆ తండ్రి ఆశీర్వదించే స్థాయి వాడై ఉండాలి. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది. ప్రతి కుటుంబ యజమానుని బాధ్యతను నేను గుర్తు చేస్తున్నాను. ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సెంట్రల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అలాగే ద సినగోగ్ సమాజం, ఒక సమాజంగా మనం గ్యాదర్ అవుతున్నామంటే ఇది టెంపుల్ ఆఫ్ గాడ్ యొక్క ఎక్స్టెన్షన్. ఇది ఇంకేదో సపరేట్ ఎంటిటీ కాదు. మన బ్యానర్ సపరేట్ కాదు. మనం ఏదో కొత్తది ఏం తయారు చేయట్లేదు. దేవుని యొక్క మందిరానికి ఎక్స్టెన్షన్ అయి ఉన్నాం. మన కుటుంబాలు ఈ సమాజంలో ఉన్న కుటుంబాలన్నీ ఈ సమాజం యొక్క ఎక్స్టెన్షన్స్ అయి ఉన్నాయి. ఇది ఒక శాలం కాన్వెంట్ చర్చ్ అయితే ఇందులో ఉన్న ప్రతి కుటుంబం ఇంకో చిన్న శాలం కాన్వెంట్ చర్చ్ అన్నమాట. హల్లెలూయా. అర్థమవుతుంది నేను మాట్లాడేది. సో దాన్ని లీడ్ చేసే కుటుంబ యజమానుడు ఆ కుటుంబానికి ఆ సంఘానికి కాపరై ఉన్నాడు. ఆ కాపరి కుటుంబాన్ని ఆశీర్వదించే స్థాయి వాడై ఉండాలి. రైట్, అర్థమవుతుంది నేను మాట్లాడే. తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ మనము దేవుని సన్నిధికి బలులు అర్పించడానికి బలులు తీసుకొచ్చాం. లోపలనేమో అన్యులమై ఉన్నాం. బాగా వినాలి ఒకసారి నేను చెప్పే మాట. లోపలేమో ఇందాక మాట్లాడుకున్నాం కదా అన్యజనులు ఎలా ఉంటారో. ఓకే, ఏమని చెప్పాను? అన్యజనులు 1 ధర్మశాస్త్రం లేనివారు, 2 శరీరానుసారమైన మనస్సు కలిగి ధర్మశాస్త్రం లోబడని వాళ్ళని వారు, 3 నీతిని వెంటాడని వారు. ఓకే, ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధికి బలులు తీసుకొచ్చి అర్పిస్తున్నారు అనుకోండి. అక్కడ దేవుని సన్నిధికే అలా తీసుకొచ్చి అర్పించే వాళ్ళు దేవునికి కాదట దయ్యాలకు అర్పిస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి ఒకసారి 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12:2. అదేనమ్మా, సారీ 10:20. ఐఎమ్ సారీ. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. అన్యజనులకు సంబంధించిన సోల్ కలిగి ఉండి మనం బలులు అర్పిస్తే ఆ బలి అర్పణ దేవునికి కాదు, ఎవరికి? దయ్యములకు అర్పిస్తున్నాం ఈ అన్యజనులు అని అర్థం. బాగా గమనించండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు వీళ్ళకి అన్యజనులకి దేర్ ఇస్ నో డైరెక్షన్ ఫర్ దెమ్. వాళ్ళకంటూ ఒక డైరెక్షన్ లేదు, ఒక చుక్కాని లేదు, ఒక డైరెక్షన్ లేదు. ఏ టు గాలి వస్తే అటు కొట్టుకొని పోతున్నారు సముద్రంలో.
ఎటు గాలి వస్తే అటు కొట్టుకొని పోయారు. దెర్ ఇస్ నో డైరెక్షన్ ఫర్ దెమ్. అన్యజనులు అంటే డైరెక్షన్ లేని వారు అని అర్థం. ఇంకో పాయింట్ చూడండి ఒకసారి, ఇంకో మాట చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన సున్నతి లేని వారు అన్యజనులు అంటే హృదయ సున్నతి లేని వారు అన్యజనులు అని అర్థం. అన్యజనులు అంటే హృదయంలో సున్నతి లేని వారు అని అర్థం. తర్వాత ఇంకా చూడండి ఒకసారి 4వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి ఒకసారి. ఇక్కడ నుంచి 4వ అధ్యాయం 17వ వచనం. అన్యజనులు అంటే ఎవరు అసలు? అన్యజనులని ఎలా డిఫైన్ చేయాలి? 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోకండి. ఏమేమి నడుచుకోదో చూడండి ఒకసారి. ఇలా నడుచుకునేవి ఏమన్నా నీలో నాలో ఉంటే మనం ఇంకా అన్యజనులమై ఉన్నామని అర్థం. దేవునికి ఇంకా ఎక్కడో వెనకాల దూరంగా ఉన్నాము. ఇంకా మనం ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి, ఎక్కి రావాల్సినవి చాలా ఉన్నాయి అని అర్థం. చదవండి ఒకసారి 4వ అధ్యాయం 17వ వచనం ఎఫెసీ పత్రిక. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదు అని. నెక్స్ట్, అంధకారమైన మనస్సు గలవారు, హృదయంలో లోపల చీకటితో నింపబడి ఉంటారు. చీకటి అంటే ఎలా తెలుసా? చీకటి ఎలా ఉంటుంది తెలుసా? చెప్పాలి ఒకసారి. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ విందుకు భోజనానికి పిలువబడ్డ వాళ్ళందరూ భోజనం చేస్తున్నారట. పిలువబడ్డ వాళ్ళు రాలేదు, కనపడ్డ వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన విందును చూద్దామని వచ్చాడు లోపలికి వచ్చేసరికి అందులో ఒకడు విందు వస్త్రం ధరించలేదట. ఏంటది? ఓకే, ఆ విందుకు సరిపడిన వస్త్రం ధరించలేదు అని రాస్తుంది. అంటే విందుకు సరిపడినటువంటి క్రియలు వాళ్ళలో కనిపించట్లేదు. అయ్యో, ఈ విందుకు నేను అర్హుడిని కాదే, ఈ విందుకు పిలువదగినటువంటి అర్హత నాకు లేదు కదా, అయినా సరే నేను పిలువబడ్డాను, కృపను బట్టి దేవునికి వందనాలని చెప్పేసి ఆ విందుకు తగినటువంటి ప్రవర్తన తన దగ్గర లేని కారణం చేత వీడిని తీసుకెళ్ళి ఏం చేయండి చెప్పాలి? ఎక్కడ పడేయాలి? వెలుపటి చీకట్లో పడేయాలి. వెలుపటి చీకట్లో పడేయండి. అక్కడ ఏముంటాయట? ఆ చీకట్లో ఏముంటాయట? గట్టిగా చెప్పాలి. ఏడుపును, పండ్లు కొరుకుట. సో చీకటి, హృదయంలో చీకటి ఉంటుంది, అంతరంగంలో చీకటి ఉంటుంది. అంటే ఎప్పుడు ఏడుపు, పండ్లు కొరుకుట. పండ్లు కొరకడం అంటే ఏం చేయాలో అర్థం కాక పండ్లు కొరుకుతాం. తర్వాత ఏడుపు అంటే ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటాం. ఈ ఏడుపు, పండ్లు కొరుకుట ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటి ఉందన్న. ఈ లోపల ఎక్కడైతే చీకటి ఉందో నువ్వు అన్యజనుడివే అని అర్థం. ఓకే, క్రైస్తవులమే ఇంకా అన్యజనులమే అనమాట. నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి. కంటిన్యూ. అంతరంగంలో అంధకారం కలిగి ఉండి అంధకారమైన మనస్సు. 4వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాం, తీసి చూడండి ఒకసారి. తమ హృదయ కాఠిన్యము వలన, ఒకటి హృదయ కాఠిన్యం కలిగిన వారు, తమలోనున్న అజ్ఞానము చేత, ఒకటి హృదయంలో అజ్ఞానం కలిగిన వారు, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడి, దేవుని వలన కలిగే జీవం నుంచి సపరేట్ అయి ఉన్నవారు, తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించేవారు, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతల చేత అత్యాశ కలిగి ఉండి తమ్మును తామే కాముకత్వానికి, సెక్షువల్ ఇమ్మొరాలిటీకి అప్పగించుకుంటూ. అయితే మీరు యేసును గూర్చి విని, మరొకసారి మాట అయిపోలేదు. సిగ్గులేని వారైనా నా విధులను అపవిత్రత అత్యాశతో జరిగించుచు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. చాలు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతి వాడును, బాగా వినండి ఒకసారి. దేవుని చిత్తం ఏంటో ఇక్కడ రాస్తుంది. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనులు. అన్యజనులు అన్నాడు ఒకసారి. దేవుని ఎరుగని వారు అన్యజనులు. అంటే ఎరగకపోవడం అంటే పేరు తెలుసు, ఆయన ఏం చేస్తాడో తెలుసు, ఎలా ఉంటాడో తెలుసు, కానీ ఆయనతో సొంత అనుభవం లేని వాళ్ళని ఎరుగని వారు అని పిలుస్తాం. అద్వితీయ సత్యదేవుని ఎరిగి ఉండుటయే, ఆయన పంపిన క్రీస్తుని ఎరిగి ఉండుటయే. ఏమో పాస్టర్ గారు ఎప్పుడు చెప్పారో మాకు తెలియదండి. థ్యాంక్ యూ. అద్వితీయ సత్యదేవుని ఎరిగి ఉండుటయే, ఆయన పంపిన క్రీస్తుని ఎరిగి ఉండుటయే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఎరిగి ఉంటే నిత్య జీవం. అయితే ఎరుగకపోవడం అన్యజనులు అని అర్థం. ఎరుగని వారిని అన్యజనులు, దేవుని ఎరగని వారు అన్యజనులు. తర్వాత ఒకసారి మరొకసారి 4వ అధ్యాయం మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. దేవుని ఎరుగని అన్యజనులు కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందు ఘనతయందు తన ఘటము. అంటే ఘటం అంటే
బాడీ అని అర్థం. తమ శరీరాలని ఎట్లు కాపాడుకోవాలో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. అది ఎరుగని వాళ్ళు అన్ని జనులు. మనకు తెలియని కూడా తెలియదు. మనం కొన్ని చేస్తే మన శరీరానికి, మన జీవితానికి, శరీరం అనండి ఒకసారి, ఒక మాట చెప్తాను నేనండి ఒకసారి, నిష్ప్రయోజనమైన దాని యొక్క ప్రయోజనం అనండి ఒకసారి అన్నమాట. అంటే ఏంటి? మనమే అంటున్నాం నిష్ప్రయోజనం అని, కానీ దానికి ఒక ప్రయోజనం ఉంది. నిష్ప్రయోజనమైన దాని, యూజ్లెస్, బట్ దానికి ఒక యూస్ఫుల్నెస్ ఉంది. ఆ యూజ్లెస్ ఏంటో తెలుసా? మన శరీరము నిష్ప్రయోజనమైంది అని రాసి ఉంటుంది కదా. ఓకే, సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు పువ్వులాగా ఉంది, పువ్వు వాడిపోవును గడ్డి రాలును, పువ్వు రాలును గడ్డి వాడిపోవును. ఇదే మీకు ప్రకటించబడిన సువార్త. నిష్ప్రయోజనమైనటువంటి శరీరాలు కలిగి ఉన్నారు మీరు అని చెప్తాడు. మరి నిష్ప్రయోజనమైన దానికి ఇంకేదైనా ప్రయోజనం ఉందా? బాగా వినాలి ఒకసారి. రోగం వస్తే నా శరీరానికి వస్తుంది, నా సోల్కి రాదు. ఇబ్బంది కలిగితే నా శరీరానికి కలుగుద్దేమో, నా సోల్కి ఏమంటదు. కానీ ఈ సోల్ని సోల్ని రక్షించుకున్నట్టు అన్యజనుడైనటువంటి సోల్ నుండి దేవుని ఆత్మీయుడైన సోల్గా కన్వర్ట్ అయిన వ్యక్తి తన ఘటమును కూడా కాపాడుకుంటాడు. ఆ ఘటమును అనగా శరీరాన్ని కూడా భద్రపరచుకోవడం తెలిసిన వాడిని, తెలియని వాడు అన్యుడు, తెలిసిన వాడు దేవుని చిత్తం చేసేవాడు. దేవుని ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళందరూ దేవుని పరలోక రాజ్యం చేరరు. ఎవరు చేరతారట? ఆయన చిత్తం చేసేవారు. ఏంటో చిత్తం అంటే ఆ ఘటమును కాపాడుకోనట. నిష్ప్రయోజనమైనటువంటి శరీరానికి ఉన్న ప్రయోజనం ఒకటి ఉంది. అదేంటంటే ఈ శరీరమే దేవుని ఆలయంగా మార్చుకోగలం మనం. ఆమెనండి గట్టిగా. నిష్ప్రయోజనమైనటువంటి మన బాడీ ప్రయోజనకరమైనటువంటి దేవుని యొక్క ఆలయంగా మార్చబడుతుంది. మీ యొక్క శరీర సంబంధమైనటువంటి అవయవాలని దుర్నీతి సాధనాలుగా వాడకండి అని చెప్తాడు. దుర్నీతి సాధనాలుగా వాడొద్దు. అలా వాడుతున్నామంటే మన సోల్ వాడుతూ ఉంది, అంటే మన సోల్ ఇంకా అన్ని జనుల సోల్గానే ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. అయిపోయిందమ్మా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, కొంచెం ఆ రాసున్న విషయాలన్నీ జాగ్రత్తగా చూడండి ఒకసారి. అన్ని జనుల సోల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలిగా. సో కొంచెం అన్యజనుల సోల, నేను క్రైస్తవ సోల అనేది ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి పరీక్ష చేసుకుందాం మనని మనం. సో దేవుడు తన సర్వశక్తిని ఎక్కడ వాడుతున్నాడో మనకు తెలుసుంటానికి మనోనేత్రాలు వెలిగించబడడం గురించి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అదే మనోనేత్రాలు వెలిగించబడే ఇంకొక అంశాన్ని ఈ వారం మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు తన సర్వశక్తిని ఈ యొక్క జెంటైల్ సోల్ నుండి జూయిష్ సోల్గా, స్పిరిచువల్ జూగా, ఆత్మ సంబంధమైన యూదుడుగా, దేవుణ్ణి హత్తుకొని ఉండే, దేవునితో ఒక్కటై ఉండే క్రీస్తును అంటుకొని ఇదిగో తీగ ద్రాక్షవల్లో నిల్చున్నట్టుగా నిల్చుండి దేవుని కొరకు ఫలం ఫలించే అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన యూదులుగా మార్చడం కోసం దేవుడు తన సర్వశక్తి నీలో నాలో ఇంకనూ తన కార్యకారక శక్తిని ఇప్పటికీ వినియోగపరుస్తూనే ఉన్నాడు. అది ఇంకనూ వినియోగపరచబడుతూనే ఉంది మన లోపల. కానీ మనము మన సోల్ని ఇటువైపు నేను వెళ్ళాలన్న సంగతి, నా సొంత చిత్తం, నా ఓన్ చాయిస్ లేకపోతే ఆ సర్వశక్తి రోజు వ్యర్థపరచబడతా ఉంటుంది. మరొకసారి, దేవుని సర్వశక్తి ఎక్కడ వ్యర్థపరచబడుతుందో తెలుసా? ఏ సోల్ అయితే తనంతట తాను తన సొంత ఇష్టంతో, తన సొంత చాయిస్తో అటువైపు నడవడానికి ఇష్టపడని వ్యక్తులందరూ కూడా తమ జీవితాల్లో సర్వశక్తిని వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు. అనగా అది వాళ్ళకి ఏ ఉపయోగం లేకుండా నిష్ప్రయోజనంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి చదవమా ఒకసారి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చిన గతించిన కాలం చాలిక. లెట్స్ గో టు
ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని పర్వతాన్ని ఎక్కుదాం రండి అని పిలుస్తున్నాడు. ఆమేన్. ఓకే, ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగిన వాడెవడు? ఆయన దేవుని సన్నిధికి చేరి, అనగా ఎక్కడో ఉన్నాం మనం, ఓకే, మన సొంత ఆశల్ని సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ అన్యులుగా ఉండి దేవునిగా గుర్తించిన స్థితి నుండి ఇంకా దేన్నో దేవుడు అనుకుని ఆరాధించి తర్వాత మన స్వప్రయోజనాలు, మన సొంత ఆశలు, మన ఇష్టానుసారంగా దేనివల్ల ఏ పవిత్రత వస్తుందో, దేనివల్ల ఏ అపవిత్రత వస్తుందో దేంతో సంబంధం లేకుండా బ్రతికేసిన కాలం ఇక చాలు. రండి ముందుకెళ్దాం. లెట్ us గెట్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సహవాసాన్ని కలిగి ఉండి సర్వశక్తిమంతుని శ్వాసని మనం అందరము అనుభవించుదుము గాక. మన శరీరాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘములో, దేవుని యొక్క మందిరంలో, సార్వత్రిక సంఘములో దేవుడు తన సర్వశక్తిమంతుని యొక్క శ్వాస ఈ సంవత్సరం అందరము కూడా అనుభవించుదము గాక. హల్లెలూయా. అందరం లేచిపడదాం, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు కోసం విన్న మాటలు మన హృదయాల్లో స్థిరపరచబడి మనందరికీ దీవెనకరంగా మార్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మనము పేరు పెట్టుకొని క్రైస్తవులం అని చెప్పుకోవచ్చు. బైబిల్ పట్టుకొని మేము సంఘానికి వచ్చి మేము క్రైస్తవులం అని చెప్పచ్చు. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి దేవుని సన్నిధిలో మనం ఎక్కడున్నామో ఒక్కసారి చూద్దాం. అందరు వెళ్తున్నారు కాబట్టి, పెద్దలు చెప్పారు కాబట్టి, నేర్పించారు కాబట్టి కాదు, కానీ నా సొంత ఇష్టంతో దేవుణ్ణి ప్రేమిస్తూ ఎంతవరకు నేను ముందుకు సాగుతున్నానో ఒక్కసారి పరీక్ష చేసుకొని దేవుణ్ణి అడుగుదాం. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు మాట్లాడబడిన అంశాలన్నింటిని బట్టి మీకు వందనాలు. ఇదిగో యూదులకు అన్యులకు మధ్య ఉన్నటువంటి గోడను పడద్రోసి వారిద్దరిని ఒక్క శరీరంగా మార్చడం కోసం ఒక్క ఆత్మతో వారిని నింపి ఇదిగో తండ్రి సన్నిధానము చేర్చారన్న మాటను బట్టి మీకు వందనాలు. దానికోసం మీ యొక్క అపరిమితమైనటువంటి శక్తిని వినియోగించారన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా మీకు వందనాలు. ఇదిగో మీ కుడి పార్శ్వన కూర్చుంటే భాగ్యమును బట్టి మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నా కొరకు, మా కొరకు మీరు ఏర్పాటు చేసిన విషయాలన్నింటిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అద్భుతమైన ఆత్మ సంబంధమైన సంగతుల చేత ఏకీవించిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను దర్శించండి దేవా. మీకు వందనాలు. విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచబడును గాక. విన్న వాక్యం వారి యొక్క వ్యక్తిగత అంతరంగాల్లో ఇదిగో నూతన పరచబడి ఆత్మచేత వారిని నింపి దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ బిడ్డలను ఇదిగో దీవించి ఆశీర్వదించి స్థిరపరచుదురుగాక. సమస్తమైన ఆధిపత్యం, సమస్తమైన అధికారం, ఇదిగో సార్వభౌమత్వానికి మమ్మల్ని మేము తగ్గించుకొని అప్పగించుకొని ఒప్పుకుంటూ దేవా మీకు వందనాలు. మీ కార్యం నా జీవితాల్లో జరిగించు దేవా. మీ నామమును బట్టి మీకు వందనాలు. అందరము థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, 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 స్తోత్రం. వందనాలు, వందనాలు, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీకు వందనాలు. హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. అందరం ఎవరు మౌనంగా ఉండద్దు. దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. సర్వము నీన సర్వేశ్వరా, ఆది అంతం బైన అమరుండవు.
రోజును బట్టి మీకు వందనాలు. నా వాక్యం మా హృదయాల్లో స్థిరపరచండి. ఇదిగో మీ యొక్క సర్వ కార్యములు, ఇదిగో సర్వశక్తి, మీ యొక్క ఉన్నతమైన జీవము మాలో ఇదిగో ప్రవహించునుగాక. జీవనదిని ప్రవహింపజేసి ఇదిగో నిర్జీవ క్రియలు మాలో నశింపజేసి మమ్మల్ని సజీవులుగా మార్చమని వేడుకుంటూ ఏకీవించిన వారందరినీ మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.